ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో క్విక్ కామర్స్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటిది ఈ క్విక్ కామర్స్. ఈ క్విక్ కామర్స్ అంటే ఏంటిదంటే, క్విక్ అంటే మనము ఉదాహరణకి స్విగ్గీలు, జొమాటోలు ఏవైతే ఉన్నాయో క్విక్గా అంటే ఆర్డర్ పెట్టగానే మనకు వస్తాయి. అయితే ఈ క్విక్ కామర్స్లో రాబోయే రోజుల్లో 2027 వరకు, ఇప్పుడు 25లో ఉన్నాం, 2027 వరకు 24 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక రావటం జరిగింది. దాంతో ఏం జరుగుతుందో చూద్దాము. ఎప్పుడైతే ఈ క్విక్ కామర్స్ బాగా స్పీడ్గా పెరగటం, అంటే విలేజెస్ అనుకోండి, డిస్ట్రిక్ట్స్ అనుకోండి, హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే కంటిన్యూగా ఇప్పుడు ఒక 31 డిసెంబర్ నైటు ఏదైతే ఉందో తెల్లవారుజాము వరకు కోకులు, కేకులు, ఈ చిప్స్ ప్యాకెట్లే ఈ క్విక్ కామర్స్లో ఆర్డర్స్ బుక్ చేయడం జరిగింది. అంటే బిర్యానీ, కేకు, కోకు, ఈ చిప్స్. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఈ క్విక్ కామర్స్లో దీన్ని ఏమంటారంటే బ్లూ కాలర్ అంటారు. ఈ బ్లూ కాలర్ ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో పెరగాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ యొక్క అంటే నియామకాలు అంటే ఇవన్నీ ఈ క్విక్ కామర్స్లో ఉద్యోగాలు ఎవరైతే ఇస్తారో ఆ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, ఇండీడ్ అని. ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక నివేదిక చెప్పడం జరిగింది. 2027 నాటికి 24 లక్షల మంది అవసరం అవుతారని చెప్పడం ఆ నివేదిక తెలపడం జరిగింది. అయితే పండగ సీజన్లు కానీ ఏదైతే ఈవెంట్లు ఉంటాయో అప్పుడు ఇంకా ఈ కామర్స్ బాగా కొనుగోళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. కొనుగోళ్ళు ఎక్కువ జరుగుతున్న కొద్దీ వాళ్ళు అంటే సర్వీస్ ఇచ్చే వాళ్ళు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవ్వటం, కాంపిటీషన్ ఎక్కువైపోయి మేము 10 నిమిషాల్లోనే మీకు డెలివరీ ఇస్తా అనటం, 10 నిమిషాల్లోనే మీకు సామాన్లు ఇస్తా అనటం, అంటే బుక్ చేసి చెప్పే లోపల మనం అటు ఇటు అనే లోపలనే మన ఇంటికి డెలివరీ ఇవ్వటం, అంటే అంత సర్వీస్ ఉండటం ఈ క్విక్ కామర్స్లో రాబోయే రోజుల్లో అంటే ఈవెంట్స్ అంటే ఫెస్టివల్స్ అనుకోండి, లేకపోతే 31 డిసెంబర్ లాంటి అనుకోండి, లేకపోతే ఇంకా ఫస్ట్ వీక్ అనుకోండి, శాలరీస్ వచ్చినప్పుడు బాగా అందరి దగ్గర మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వంటలు చేసుకోవడం తగ్గిపోయింది. ఈ క్విక్ కామర్స్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా లాస్ట్ క్వార్టర్లోనే వాళ్ళు లాస్ట్ 3 మంత్స్లోనే 40,000 మందిని నియమించిందని ఇండీడ్ వాళ్ళు సేల్స్ హెడ్ ఎవరైతే ఉండో శశికుమార్ చెప్పడం జరిగింది. ఈ బ్లూ కాలర్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవి శారీరక శ్రమతో కూడుకున్నాయి. అంటే నీ సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసేది ఒక పద్ధతి, ఇవి ఏం చేయాలి, టైంకి తీసుకుపోయి వాళ్ళకి డెలివరీ ఇవ్వటం, ప్రాంప్ట్కి ఇవ్వటం, లేకపోతే వెజ్ బిర్యానీ అని చెప్తే నాన్ వెజ్ ఇవ్వకుండా ఉండటం, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ ఇవ్వకుండా కరెక్ట్గా చెక్ చేయటం, బిల్లు, పేరు అవన్నీ చెక్ చేయటం, ఇవన్నీ కొంచెం డెలివరీ ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు రిటైల్ కేంద్రాల్లో ఏదైతే పనిచేసే సిబ్బంది ఉందో వీళ్ళందరూ కూడా దీని కిందకి వస్తాయి, ఏది క్విక్ కామర్స్ సెక్షన్ కిందకి వస్తాయి. అయితే ఈ భారత్లో ఇప్పుడు క్విక్ కామర్స్ అనేది ఏదైతే ఉందో వేగవంతమైనటువంటి వృద్ధి దిశలో సాగుతుంది అనేది. అయితే దీనికి తగ్గట్లుగా గిరాకీ తగ్గట్లుగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి బ్లూ కాలర్ నియామకాలు కూడా చేపట్టడం గణనీయంగా పెరుగుతుందని చెప్పేసి పీటీఐ వార్తా సంస్థ కూడా తెలియజేశారు. అయితే పరిశ్రమ మరింతగా విస్తరించడం కొనసాగితే వాళ్ళకి ఏదైతే నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళ గిరాకీ పెరుగుతుంది అనేది పెరుగుతుంది అన్నమాట. అయితే ఈ పరిణామంతో నియామకాల విపణన అంటే వీళ్ళల్లో పోటీ తీవ్రత పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది, వేగవంతంగా అవుతుంది. సాంకేతికతో ఆధారిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిపుణుల కోసం ఉద్యోగ యాజమాన్యాల అన్వేషణ కూడా పెరుగుతుంది అనేది ఒక ఇండీడ్ సర్వే ప్రకారము. బ్లూ కాలర్ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు సగటున నెలకు మూల వేతనం దాదాపు 22,600 మినిమం ఉంటుంది శాలరీ, వాళ్ళు ఎవరైతే ఈ క్విక్ కామర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారో. అయితే ఆల్రెడీ మెట్రో సిటీలు బాగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో చెన్నై, పూణే, బెంగళూరు, ముంబై అయితే ఆల్రెడీ నియామకాలు కంటిన్యూగా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఇంకా విస్తరించడానికి కారణం ఏంటంటే తర్వాత సిటీలు మెట్రోలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాతే, అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద మెట్రో నగరాలు కాకుండా తర్వాత నగరాల్లో కూడా ఇది బాగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని, అయితే ఇది వేగంగా విస్తరించడమే దీని యొక్క కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చండీగఢ్, అహ్మదాబాద్ లాంటి 2 అంచె నగరాలు కూడా ఉద్యోగ అవకాశాల్లో వృద్ధి కనపడుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ రాబోయే రోజుల్లో క్విక్ కామర్స్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ శాతం ఎందుకు జరుగుతుంది ఈ క్విక్ కామర్స్ వల్ల అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎడ్యుకేషన్ అయిపోవటం, క్యాంపస్ సెలక్షను, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ రావటం, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ తోటి వాళ్ళు జాబ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఆ జాబ్కే టైం అయిపోవటం, వాళ్ళు వంటలు చేసుకోలేకపోవటం, చేసుకోవటానికి టైం లేకపోవటం, ఒకవేళ చేసుకుందామనుకున్నా కానీ ఈ టైం తోటి వాళ్ళు చేసుకోకపోవడం. అయితే ఇంకో కారణం ఏమిటి,
ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఎక్కడైతే ఉంటారో జాబ్ చేసేవాళ్ళు ఆ పీజీ హాస్టల్స్లో ఉంటారు. ఈ పీజీ హాస్టల్స్లో ఉన్నప్పుడు మనం వంట చేయాల్సిన పని లేదు, వాళ్ళే చేస్తారు. మనం పే చేసి తినేసి వెళ్ళిపోతాం. ఇక ఎప్పుడో ఇంటికి పోయినప్పుడు తప్ప వాళ్ళకి అంతగా అవసరం పడదు. అందుకని ఎక్కువ శాతం ఏం జరుగుతుంది, క్విక్ కామర్స్ మీద బాగా అంటే ఫాస్ట్గా రాబోయే రోజుల్లో పెరగడానికి. అయితే క్విక్ కామర్స్కి సంబంధించిన ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. క్విక్ కామర్స్కి సంబంధించి ఇంకా మీకు ఏదన్నా అంటే డౌట్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే షేర్లు కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో క్విక్ కామర్స్కి సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో ఎలా చూడాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, దానికి సంబంధించిన ఆర్డర్సు, దానికి సంబంధించినటువంటి ఏవైతే షేర్లు ఉంటాయో అవి మనం డిస్కస్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఇంకొక వీడియోలో ఇంకో ఎపిసోడ్ గురించి చెప్తాను. మీరు ఎంతసేపటికి ఏం చేయాలి, ఈ క్విక్ కామర్స్ ఏదైతే వృద్ధిలోకి వస్తుందో ఇదంతా కూడా షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళకి బెనిఫిట్ అయింది. అంతే తప్ప షేర్ మార్కెట్ అనేది కూడా ఇవాళ కొనగానే రేపు రావాలి, ఇవాళ కాగానే ఒక వారం రోజుల్లో నాకు ఇంత రావాలి అంత రావాలి అని అనుకోకుండా లాంగ్ టర్మ్ కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, లాంగ్ టర్మ్లో కంపెనీ గ్రోత్ ఉంటుందో అవి కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేసి గుర్తుపట్టగలిగితే మీరు కూడా షేర్ మార్కెట్లో మంచి పైసలతోటే వస్తారు. ఇది కూడా ఒక బిజినెసే, జూదం కాదు, రేస్ కోర్స్ కాదు, పేకాట కాదు. కాకపోతే ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది అవగాహన ఉండాలి. అవగాహన చేసుకున్నాకనే షేర్ మార్కెట్లోకి రావాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, సెలవు.